ఇప్పుడు మనం పవర్ ఉందని మనం అనుకుంటున్నాం, లేదు. ఆ పవర్కి ఇంజిన్ స్టార్ట్ చేశారు. ఇంజిన్ మీద ఇప్పుడు పవర్ నడుస్తుంది ప్రస్తుతానికి. అదే కాకుండా ఈ ఆశ్రమం మీద ఒక ఇద్దరు వ్యక్తులు దాడి చేశారని కూడా తెలిసింది. దాని ఫోటోలు కూడా చూపించారు, దాని వీడియోలు కూడా చూపించారు. కాబట్టి హిందూ బంధువులందరూ కూడా చెప్పబోయేది ఏంటంటే, తెలుసుకోబోయేది ఏంటంటే, మనం అనుకుంటాం మన ఆశ్రమాలకి మనం సేఫ్టీగా ఉంటామని. మన ఆశ్రమాలకి ఎప్పుడైనా ఏ క్షణమైనా మన శరీరాలకి ఎలాగైతే రోగం మనకు చెప్పకుండా వస్తుందో, మన ఆశ్రమాలకు కూడా ఏదో ఒక సమయంలో ఏదో ఒక సమస్య వస్తూ ఉంటుంది. కాబట్టి ఇలా స్వామీజీలు మాతాజీలు అందరం కూడా కలిస్తేనే ఒక శక్తి, కలవకపోతే వ్యక్తే. కాబట్టి ఈ యొక్క సూత్రాన్ని ప్రతి ఒక్క స్వామీజీలే కాదు, ప్రతి ఒక్క హిందువు కూడా గుర్తుపెట్టుకోవాలి. ఈవేళ మేము వచ్చే స్వామీజీని మేము అడిగితే చూపించడం జరిగింది. కాబట్టి ముందుకి ఎవరో వచ్చి ఏదో చేస్తారు, మనల్ని ఉద్ధరిస్తారు అనుకోని ఇది భ్రమ. ఎవరు వచ్చినా కూడా వాళ్ళ యొక్క పబ్బం గడుపుకుంటారు తప్ప మన కోసం పాకులాడరు. కాబట్టి ధర్మానికి ప్రతీకలుగా ఉన్నటువంటి కాషాయంబరదారులైనటువంటి ఆధ్యాత్మిక ధర్మరక్షకులే మన ధర్మాన్ని మనం రక్షించుకోవాలి. మనకు తోడు హిందూ సమాజం ఒకే ఒక్కటి ఉన్నదని ప్రగాఢ విశ్వాసంతో, మరి ముఖ్యంగా దృఢ సంకల్పం చేసుకుంటే ఆ అమ్మే మనల్ని నడిపిస్తుందని మాత్రమే మనం విశ్వసించాలి. జై వారాహి.